కార్మిక పర్వదినమైన మేడే సందర్భంగా అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మే 4న సాంస్కృతికోత్సవాలను నిర్వహిస్తున్నట్టు విజ్ఞాన కేంద్ర ప్రోగ్రామ్ ఇన్ఛార్జి ఎస్ఎన్ రాజేశ్వరరావు తెలిపారు. విశాఖ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాంస్కృతికోత్సవాలను సంబంధించిన పోస్టర్ను మీడియా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిఎస్ రాజేశ్వరరావు మాట్లాడుతూ మేడేను పురస్కరించుకుని నిర్వహిస్తున్న సాంస్కృతిక ఉత్సవాలలో సంఘటిత రంగ అసంఘటిత రంగ కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యూనియన్ల అనుబంధాలతో సంబంధం లేకుండా అందరూ పాల్గొనవచ్చన్నారు. పాల్గొనేవారు ఎవరైనా వారు ఎదుర్కొంటున్న సమస్యలపై గాని సామాజిక న్యాయం, మహిళా సాధికారత, సమైక్యత, సమానత్వం, దేశభక్తి వంటి అభ్యుదయ భావాలు కలిగిన కళారూపాలు ప్రదర్శించాలని కోరారు. పాల్గొనే వారందరికీ మెమంటోలు, ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే ఎల్బీసీ బ్యాంకులు, రైల్వేజీ, ఎలక్ట్రిసిటీ, జీవీఎంసీ, టీచర్లు, ఆశా, స్టీల్, షిప్ యార్డ్ తదితర రంగాలకు చెందిన వారు తమ కళారూపాలు ప్రదర్శించడానికి ముందుకు వచ్చారని, రాబోయే 1-2 రోజుల్లో మిగిలిన వారిని కాంటాక్ట్ చేసి వారిని కూడా భాగస్వాములు చేస్తామని తెలిపారు. నేను అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్స్ ఇన్ఛార్జిని. నాకు కుడి పక్కన ఉన్నది బుజ్జి గారు, అలాగే ఆ పక్కన ఉన్నది ఎల్లాజీ గారు, ఎడం పక్కన సిఎస్ సత్యనారాయణ గారు, సతీష్ గారు. వీళ్ళు నలుగురు కూడా మా అల్లూరి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్స్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఇంకా కొంతమంది జాయిన్ అవుతున్నారు. విజయవేణి గారు అని, ఆవిడ విజయ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్, 2 PhDలు ఉన్నాయి. ఆవిడ కూడా షీజ్ ఆన్ ది వే, ఆవిడ కూడా వస్తే జాయిన్ అవుతారు. దండు నాగేశ్వరరావు కూడా దారిలో ఉన్నారు, ఆయన కూడా వస్తారు. యొక్క ముఖ్య ఉద్దేశం మేడే అనేది మా అందరికీ తెలిసిందే. కార్మికులందరి యొక్క పర్వదినం అది. ఆ పర్వదినం అనేటువంటిది ఒక పండుగగా జరపాలి అనేటువంటి ఉద్దేశంతో మే 4వ తారీఖున అల్లూరు విజ్ఞాన కేంద్రంలో మేడే సాంస్కృతికోత్సవాలు అనేటువంటిది నిర్వహిస్తున్నాం. ఇటువంటి సాంస్కృతికోత్సవాలే 2023లో కూడా నిర్వహించడం అనేటువంటిది జరిగింది. లాస్ట్ ఇయర్ కొన్ని కారణాలు మనకు జరగలేదు. ఈ సంవత్సరం మళ్ళీ నిర్వహిస్తున్నాం. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మేము పెట్టుకున్నటువంటివి విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి వారు సంఘటిత రంగ కార్మికులైనా, అసంఘటిత రంగ కార్మికులైనా, ఉద్యోగులైనా, ఉపాధ్యాయులైనా, ఎవరైనా సరే శ్రమ ముక్కుని బతికినటువంటి ఎవరైనా సరే వచ్చి మే 4వ తారీఖున తమ యొక్క కళారూపాన్ని ప్రదర్శించాలని చెప్పేసి మనసాల వాళ్ళందరికీ కూడా ఆహ్వానం అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ఏదో ఒక యూనియన్ చెందినటువంటి వాళ్ళు, లేదా ఒక పార్టీకి చెందినటువంటి వాళ్ళు, లేదా ఒక సంఘానికి చెందిన వాళ్ళు మాత్రమే పాల్గొనాలనేటువంటి మాత్రం మేము అటువంటిది మేము ఒప్పుకోవట్లేదు, అలాగే అలౌ చేయట్లేదు. సంఘాలతో అనుబంధాలతో సంబంధం లేకుండా, యూనియన్ల అనుబంధాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క కార్మికుడు, ఉద్యోగి, ఉపాధ్యాయుడు ఎవరైనా సరే వచ్చి వారి యొక్క కళారూపాన్ని ప్రదర్శించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇందులో కళారూపాలు కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఒక కార్డు అనేటువంటిది అటాచ్ చేసాం మేము. దాని ప్రకారం అయినట్లయితే ఇందులో పాటలు ఉన్నాయి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలాగే లఘునాటికలు ప్రదర్శించవచ్చు, అలాగే మ్యాజిక్ షో కానీ, మిమిక్రీ కానీ, కోలాటాలు కానీ, డప్పులు కానీ, తీన్మాలు కానీ, ఏదైనా సరే కార్మికుడు అన్నవాడు వాడికి ఉన్నటువంటి ఏ కళ అయితే ఉందో ఆ కళ దేన్నైనా ప్రదర్శించడానికి వాడికి అవకాశం ఉన్నటువంటి జరుగుతుంది. అయితే వాళ్ళు ఏ కళారూపాన్ని ప్రదర్శించినా సరే వాడు మాత్రం ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా ఇది మేడే కాబట్టి కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి ఇవాళ ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, చాలీచాలని జీతాలు కానీ, పిఎఫ్, ఈఎస్ఐ లేకపోవడం కానీ, లేదా లేబర్ కోడ్స్ అనేటువంటిది అమలు చేయడం ద్వారా కార్మికులు సంఘం పెట్టుకునేటువంటి హక్కు లేకుండా చేయడం, సమ్మె చేసే హక్కు లేకుండా చేయడం, పని గంటలు అనేది నిర్ణీత పని గంటలు లేకపోవడం, అది కనీస వేతనం అన్నటువంటి కాన్సెప్టే లేకుండా చేయడం, ఇటువంటి రీతిలో ఇవాళ గవర్నమెంట్ అనేటువంటి లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. రాష్ట్రాలు రూల్స్ ఫామ్ చేసిన తర్వాత లేబర్ కోడ్స్ అమలు అనేటువంటిది వస్తుంది. ఆ రోజు ఇంకా కార్మిక వర్గం అనేటువంటిది వెట్టి చాకరీ చేసే కట్టు బానిసల్లాగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ లేబర్ కోడ్స్ మీద కానీ, లేకపోతే ప్రైవేటైజేషన్ ఇవాళ విస్తృత రూపంలో ఉన్న దశలో మన స్టీల్ ప్లాంట్ ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం అయిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రైవేటింగ్ వ్యతిరేకంగా కానీ ఇటువంటి అంశాల మీద కళారూపాలు తీసుకొస్తే బాగుంటుందని, వీటితో పాటుగా సామాజిక న్యాయం అనేటువంటిది ముందుకు వస్తుంది. వాళ్ళ భారతదేశంలో దళితులు వాళ్ళందరి మీద కూడా జరుగుతున్న దాడులు ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి సామాజిక న్యాయం అనేటువంటిది తప్పకుండా ఉండాలి, ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి ఆ స్ఫూర్తి అనేటువంటిది కళారూపంలో రావాలి. అలాగే మహిళా సాధికారికత, లింగ సమానత్వం, పురుషులు మహిళల మధ్య సమానత్వం ఉండాలని చెప్పి కూడా మహిళల మీద దౌర్జన్యాలు, అకృత్యాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి వాటికి వ్యతిరేకంగా కానీ, లేకపోతే సమానత్వం కానీ, లౌకిక తత్వం కానీ, ప్రజాస్వామ్యం కానీ, ఇటువంటి అభ్యుదయ భావాల మీద కళారూపాలు
రావాలని చెప్పేసి మేము వాళ్ళని కోరడం అనేటువంటిది జరుగుతుంది. కాళ్ళు ఉంటాయో అలాగే కార్యవర్గం ఏ సంఘానికి చెందిన దేనికి చెప్పకపోయినా సరే అందరూ ఒకటి అయినట్లయితే మనం సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ మేడే కార్యక్రమం అనేటువంటిది మే 4వ తారీఖు నిర్వహిస్తున్నాము. చివరిగా ఏంటంటే మేము ఇప్పటికే అనేకమైనటువంటి సంఘాలు రంగాల దగ్గరికి వెళ్ళాం. అదేదో ఒక సిఐటి లేకపోతే ఎఫిలియేటెడ్ యూనియన్స్ అనేటువంటి పెట్టుకోలేదు. ఐఎన్టీసీఆ, సిఎంఎస్, ఏఐటీసీ, హెచ్ఎంఎస్ లేదు ఏ సంఘానికి అనుబంధం లేని వాళ్ళ ఇప్పుడు ఎన్జిఓ సంఘాలు కేంద్ర కార్మిక సంఘాలు కానీ ఏవైతే వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి ఇదేదో ఒక యూనియన్ కాదు కాబట్టి అందరూ కూడా వచ్చి పాల్గొనని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ ఆహ్వాన పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము వచ్చి పాల్గొంటామని చెప్పి అనేటువంటి ఒక పాజిటివ్ దీంతో వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. చివరిగా ఏంటంటే మేము చెప్పేది ఎవరు పాల్గొదలుచుకున్నా సరే ఆఖరి జర్నలిస్టులు పాల్గొనడానికి కూడా అవసరం. మీరు కూడా కార్మికులే కాబట్టి మీలో కూడా కళాకారులు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు కూడా వచ్చి 1-2 ప్రదర్శనలు ఇచ్చినట్లయితే ఇంకా దానికి మరింత నిండుదనం అనేటువంటిది వస్తుంది. ఏమైనా సరే ఏంటంటే ఎవరు పాల్గొదలుచుకున్నా ఏప్రిల్ 20 కల్లా మాత్రం ఎంట్రీలు అనేటువంటి మాకు పేర్లు అనేటువంటిది వచ్చినట్లయితే వాటన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేసుకుని మే 4వ తారీఖుకి ఏ ప్రోగ్రామ్ ఎవరి ప్రోగ్రాము ఎంత సమయం ఎన్ని గంటలకు ఉంటుందనేటువంటి స్లాట్లు కానీ ఫిక్స్ చేసుకున్నట్లయితే ఆ టైంకి వాడు వచ్చినా సరే సరిపోతుంది. ఆ రకంగా ఏంటంటే మేము మొత్తం అరేంజ్ చేసుకోవడం తగ్గట్టుగా ఏప్రిల్ 20 తారీఖు కల్లా పేర్లన్నీ కూడా వచ్చినట్లయితే బాగుంటుందని చెప్పేసి అలాగే మా కార్డులోనే కాంటాక్ట్ నెంబర్లు కూడా ఇచ్చాము. నాది, దండు నాగేశ్వరరావుది, గుజ్జి గారిది 3 కూడా నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ రకంగా ఏంటంటే పత్రికా విలేకరుల ద్వారా లేకపోతే ఛానల్స్ ద్వారా మొత్తం నగరంలో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరినీ కూడా రీచ్ అవుట్ అవుతూ ఎక్కువ మంది దీంట్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంగా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.